టీఆర్ఎస్ఎల్పీ భేటీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత, టీఆర్ఎస్ఎల్పీ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, మరి కాసేపట్లో తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగబోతోంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ దాదాపుగా ఒక్కొక్కరు తెలంగాణ భవన్ కి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కి చేరుకోగానే ఎల్పీ సమావేశం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా రేపు జరగనున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా ఓటింగ్ పద్ధతిని అవలంబించాలి అనేటువంటి దానిపైన ఈ రోజు సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు 5 స్థానాలకు రేపు ఎన్నిక జరగబోతోంది. 5 స్థానాలకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 6 అభ్యర్థులు బరిలో ఉండడంతో ఎన్నిక అనేటువంటిది అనివార్యమైంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 4 అభ్యర్థులు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షమైనటువంటి ఎంఐఎం కి ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని ఇవ్వడం జరిగింది. మొత్తం 5 స్థానాలకు జరుగుతున్నటువంటి వాటిలో కాంగ్రెస్ పార్టీ కూడా బరిలో ఉండడంతో ఎన్నిక అనివార్యమైంది. రేపు ఎమ్మెల్యే కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా ఓటింగ్ లో పాల్గొనాలి అనేటువంటి దానిపైన ఈ రోజు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలందరికీ దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత మాక్ పోలింగ్ కూడా నిర్వహించబోతున్నారు, ఏ విధంగా వెయ్యాలి అనేటువంటి దానిపైన. ఎందుకంటే ఈసారి చాలా మంది ప్రెషర్స్ ఉన్నారు ఎమ్మెల్యేలందరూ. అదేవిధంగా ఎమ్మెల్యే కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటిసారి పాల్గొంటున్న వారు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవగాహన కోసమని మాక్ పోలింగ్ కూడా నిర్వహించబోతున్నారు. దాని తర్వాత ఏ ఎమ్మెల్యేలని ఎంతమంది, ఒక ఎమ్మెల్సీకి ఎంతమంది ఎమ్మెల్యేలని కేటాయించాలి, ఎవరికి ఓటు వేయాలి అనేటువంటి దానిపైన కూడా ఈ రోజు సమావేశంలో సీఎం కేసీఆర్ వాళ్ళందరికీ స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎవరెవరికి ఓటు వెయ్యాలి అనేటువంటి పైన ఎమ్మెల్యేలందరినీ కూడా విడదీసి ఒక్కో గ్రూప్ ఒక్కొక్క ఎమ్మెల్సీకి వెయ్యాలి అనేటువంటి దానిపైన కొంతమంది ఎమ్మెల్యేలని ఒక్కొక్క ఎమ్మెల్సీకి కేటాయించడం జరుగుతుంది. వాళ్ళ అందరినీ కూడా ఎవరెవరి ఎమ్మెల్యేలని ఎవరెవరికి కేటాయించాలి అనేటువంటి దానిపైన కూడా ఈ రోజు సమావేశంలో సీఎం కేసీఆర్ వాళ్ళందరికీ చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఎవరు కోఆర్డినేట్ చేస్తారు వీటన్నింటినీ కూడా, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేందుకు కూడా కొంతమందిని నియమించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్నటువంటి ఎన్నికలపైన ఈ రోజు సమావేశంలో ఎక్కువగా చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎక్స్పెక్టేషన్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలందరూ ఏ విధమైనటువంటి రోల్ పోషించాలి అనేటువంటి దానిపైన గతంలో అసెంబ్లీలో వచ్చినటువంటి మెజారిటీ కంటే కూడా భారీ మెజారిటీతో మొత్తం 16 స్థానాలను ఏ విధంగా గెలుపొందాలి అనేటువంటి దానిపైన కూడా వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి దానిపైన ఎక్కువగా చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కి చేరుకుంటారు. దాని తర్వాత సమావేశం ప్రారంభమవుతుంది. రైట్ సరిత, థ్యాంక్ యూ.